నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మంత్రి కొండా సురేఖ ఈరోజు సంచలన ఆరోపణలు చేశారు. అక్కినేని నాగార్జున తనయుడు యువ హీరో అక్కినేని నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారకుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కుమారుడు కేటీఆర్ఏ అని ఆమె సంచలన ఆరోపణలు చేసినారు. దీంతో తెలంగాణలోనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఆమె ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సమంత ఇటు బాలీవుడ్లోను టాలీవుడ్లోను అగ్ర హీరోయిన్ అనే విషయం అందరికీ తెలుసు. నాగార్జున తనయుడు నాగ చైతన్య తెలుగులో యువ హీరో. వీళ్ళు ఇద్దరు 2017 అక్టోబర్లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 4 ఏళ్లకు 2021 అక్టోబర్లోనే విడిపినారు. ఇది విషయం అందరికీ తెలిసింది. కానీ ఇవాళ కొండా సురేఖ చేసిన ఆరోపణలు మాత్రం కొత్త చర్చకు దారితీసినాయి. ఆమె ఏమంటారంటే కేటీఆర్ హీరోయిన్లను మత్తు పదార్థాలకు అలవాటు చేసినారని, అట్లనే వాళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి ఒక రకంగా పరోక్షంగా ఆమె ఏమంటారంటే లొంగ తీసుకున్నారు. ఇంకా కొన్ని బయటికి చెప్పలేని విషయాలను ఆమె నర్మగర్భంగా మాట్లాడినారు. ఈమె కామెంట్ చూస్తే సమంత అక్కినేని చైతన్యం మధ్య గొడవలు రావడానికి ఫోన్ల ట్యాపింగు అట్నే మత్తు పదార్థాలు కారణం అనేది చెప్పకనే చెప్తున్నారు. ఇది ఒక కొత్త చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఇంకా రానున్న రోజుల్లో కొండా సురేఖ ఏం మాట్లాడతారనేది సంచలనం రేపుతుంది. ఎందుకంటే కొండా సురేఖ పైన ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పెద్ద ట్రోలింగ్ జరుగుతుంది. 2 రోజుల క్రితం తనపై జరుగుతున్న ట్రోలింగ్కు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినారు. ఆ పరంపరలో ఈరోజు కూడా ఆమె మీడియా ముందుకొచ్చి తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినారు. ఇదంతా కేటీఆర్ఏ చేయించనాడని, అంతో ఇంతో మనసున్న వ్యక్తి హరీష్ రావు అని ఆమె చెప్పుకొచ్చారు. ఏం కేటీఆర్కు తల్లి భార్య లేరా అని ఆమె ప్రశ్నించినారు. ఇదే సందర్భంలో కేటీఆర్ చిట్చాట్లో తామెవరూ కూడా సురేఖ పైన ట్రోలింగ్ చేయించడం లేదని, తమపైనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగిందని ఆయన చెప్పినాడు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఇంకా అటువైపు నుంచి ఇటువైపు నుంచి డైలాగ్ వార్ జరిగే అవకాశాలు ఉన్నాయనేది అయితే స్పష్టమవుతుంది.